హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శామ్ కృష్ణ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి, నేను కూడా చాలా బాగున్నాను అనమాట. ఇవాళ ఒక స్పెషల్ డే అండి నాకైతే, ఎందుకంటే చిన్నోడు అన్నప్రాసన అనమాట. అనుకోకుండా సడన్గా చేస్తున్నాను అండి, హడావిడి ఏం లేదనమాట. నార్మల్ సింపుల్ గుళ్ళో చేస్తున్నాము. మా ఇద్దరు పిల్లలకి గుళ్ళోనండి, మా జస్మికి ఫస్ట్ గుళ్ళోని, చిన్నోడు కూడా గుళ్ళు అనమాట. అండ్ మా వదిన పిల్లలకి కూడా గుళ్ళో చేశాను అనమాట. మేము ఇక్కడే చేస్తాం వాళ్ళకి కూడా. యశ్వి ఎక్కడికి వచ్చాం? బావు బావు ఇల్లు గోవిందాయ నమః దామోదరాయ నమః కృష్ణాయ నమః వాసుదేవాయ నమః నిత్యాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః లోక్ష్యాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః కుంద్రాయ నమః హరయ బంటి 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 చిన్నోడా అవును సర్కా నీ రే జరా पिस्सा ना पकड़ा चाहिए और बापर दादा चाहिए सो जाओ उनका माला में होने हनो बंटी बंटी चिन्नडू 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 इवाला ओय चिन्नडा ओय चिन्नडू दानी चिन्नडा चिन्नडा बंटे बंटे ले ले मम्मी ले 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 चिन्नडू पट्टू ले ले शमी पट्टू पट्टू ओय ओय बंटी बंटी ओ बंटे आई ओ बंटी पकड़ 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 ले 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 चिंगड़ा आई आई चिंगड़ू बंटे ओय चिंगड़ा ओय 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 अरे 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 ले 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 और मामा देख रहा चिंगड़ा बंटे ले लो हाँ बंटी बंटी ले 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 खींच खींच ले ले ఇంకా పూజ అయిపోయిన తర్వాత చిన్నది కింద అయితే వేసామండి. వాడైతే ఒకటే ఫుల్ ఏడుపు అనమాట. ఆకలి వేసింది బాగా వాడికి. ఇంక సర్లే అని చెప్పి ఫీడింగ్ అయితే చేస్తాను. పాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ కింద వేసాను అనమాట. ఈసారి వాడికి నిద్ర వస్తుంది ఫుల్గా, పడుకోపోతున్నాడు అనమాట. లెగట్లేదు, పట్టుకోవట్లేదు ఏది. ఇంకా మేము పిలిస్తే డబ్బులు అయితే పట్టుకున్నాం అనమాట. ఇంకా ఫుడ్ అయితే ఇంట్లో వండలేదు, బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోవాలి.
మార్నింగ్ అయితే చిన్నోడికి అయితే గుడికి వెళ్ళాం కదండి అన్నప్రాసన కోసం. సో అన్నం అయితే ముట్టించాను అనమాట. ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఇంకా అన్నం అయితే ముట్టించాను చిన్నోడికి. మధ్యాహ్నం అయితే లంచ్ అయితే ఏం చేయలేదన్నమాట. అందుకని చెప్పి వచ్చేటానికి లేట్ అయిపోయింది అనమాట మాకు. అందుకని చెప్పి బయట నుంచి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఆర్డర్ పెట్టుకుని తెచ్చేసుకున్నాము, తినేసాం కూడా, అయిపోయింది కూడా ఆల్రెడీ మాది. ఇంక ఇప్పుడైతే నేనైతే గులాబ్ జామ్ చేస్తాను అనమాట. గులాబ్ జామ్ తినాలనిపించిన 3-4 డేస్ నుంచి అనిపిస్తుందండి. నేను మొన్న నైట్ తెచ్చుకున్న ప్యాకెట్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను అనమాట. నేను గుర్తొచ్చింది, కాకపోతే చేయలేదన్నమాట. కొంచెం నాకు చేయబుద్ధి అవ్వలేదు, ఇంట్రెస్ట్ లేదు. మన నైట్ ఇంట్రెస్ట్ వచ్చింది, నేనైతే ఇంట్రెస్ట్ మొత్తం పోయిందనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళు చేద్దాం, మళ్ళీ ఎందుకులే వేస్ట్ అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. పైగా చిన్నోడిది కూడా ఇవాళ అన్నప్రాసన అయింది కదా, చేసి కొంతమందికి అయితే పంచిపెడదాం మనము, స్వీట్ అనమాట. ఇంకా చేస్తాం అయితే. దీంట్లో అయితే మనం ఫస్ట్ మిల్క్ యూస్ చేసి మిక్స్ చేసుకోవచ్చు పిండిని. నార్మల్ వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోనమాట. కొంచెం మిల్క్ అయితే టేస్ట్ బాగుంటుంది మనకి. వాటర్ అయితే మళ్ళీ బాగుంటుంది కానీ మిల్క్ అయితే కొంచెం టేస్ట్ పెరుగుతుంది అనమాట. ఇంకా నేనైతే మిల్క్ అయితే ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట. మిల్క్ అయితే దీంట్లో ఉంది. ఈ మిల్క్ వేసి మిక్స్ చేసుకున్నాను అనమాట. మీకు కూడా చూపిస్తాను నేను ఎలా చేయాలంటే. పిండి అయితే వేస్తాను అనమాట నేను. ఈ బ్రాండ్ అయితే స్వస్తిక్ అండి. మనకి ఇంకా దీంట్లో చాలా బ్రాండ్ ఉంటాయి అనమాట. MTR ఉంటుంది ఇంకా బ్రాండ్లు. సో నేనైతే స్వస్తిక్ తీసుకున్నాను. అంటే ఇదే కావాలని చెప్పి తీసుకోలేదండి, అడిగితే ఇది ఉందనమాట. సో అని చెప్పేసి ఇంక ఇదే తీసుకున్నాను నేను. దీంట్లో మనకు ఆఫర్ కూడా వస్తుంది అనమాట. నేను నార్మల్ తీసుకున్నాను. నేను ప్యాకెట్ చూసి నేను ఎన్నో ఉండే, పిండి ఎక్కువ ఉందేమో అనుకున్నాను అనమాట. తీరు ఓపెన్ చేసి చూస్తే ఇంతే ఉంది. దీన్ని మంచిగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. అసలు ఈ పిండిని ఎలా చేస్తారో ఏంటో. ఇప్పుడైతే దీంట్లో మిల్క్ యాడ్ చేస్తాను అనమాట నేను. మిల్క్ కానీ వాటర్ కానీ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. బాయ్, గుడ్ నైట్. నేను నిద్ర వస్తుంది చెప్పా, మళ్ళీ వచ్చావు, మళ్ళీ పోతున్నావు. ఇలా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట మెత్తగా. ఇందాక కొంచెం మిల్క్ గిన్నెలో తీసుకున్నాను అనమాట. ఆ మిల్క్ ఎక్కువైపోయింది. గిన్నెలో తీసుకున్నాను, వేస్తాను ఆల్రెడీ. మళ్ళీ ప్యాకెట్ కింద వేసాను, మిల్క్ సరిపోని చెప్పి కొంచెం మెత్తగా అయిపోయింది. మళ్ళీ ఇంకో ప్యాకెట్ తీస్తున్నాను అనమాట. ఇది చూసుకుంటూ వేయలేదంటే ఇలాగ మెత్తగా అయిపోద్ది. బాల్స్ మనకు సరిగ్గా రావు. ఇప్పుడు మళ్ళీ దీంట్లో పౌడర్ కలపాలి. ఇప్పుడు మళ్ళీ పిండి మిక్స్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూసారు ఎంత గట్టిగా ఉందో, ఇందాక చూసారు ఎంత లూజ్గా ఉందో. ఇంకా దీన్ని ఇప్పుడు బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత బాల్స్ చేసినప్పుడు చూపిస్తాను బాల్స్ కూడా ఎలా చేయాలండి అని చెప్పేసి. లేదంటే బాల్స్ విరిగిపోతాయి అనమాట. నెయ్యి రాసుకున్నానండి, ఎందుకంటే బాల్స్ చుట్టాలి ఇప్పుడు మనము గులాబ్ జామ్కి, దానికోసం అనమాట. 2 హ్యాండ్స్కి నెయ్యి రాసుకున్నాను. నెయ్యి రాసుకొని ఇలా పిండిని బాగా మెత్తగా సాఫ్ట్గా రుద్దాలన్నమాట. రుద్ది దీన్ని బాల్ కింద చేసుకోవాలి. నెయ్యి రాసుకోకపోతే ఏంటంటే మన బాల్స్ సరిగ్గా రావన్నమాట. సరిగ్గా రాకపోతే ఏమవుతుంది, మనం ఆయిల్ వేసినప్పుడు ఆ బాల్స్ అనేవి, అంటే గులాబ్ జామ్ అనేది విడిపోద్ది అనమాట. క్రాక్ వచ్చేస్తుంది మనకి, ముద్ద కింద అయిపోతుంది. అందుకని చెప్పి చేతికి నెయ్యి రాసుకొని ఇలాగా మనం మెత్తగా దాన్ని కలిపిన తర్వాత ఇలా బాల్స్ కింద చేసుకుంటే మనకు బాగా వస్తుంది అనమాట. క్రాక్ రాకుండా బాగా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీ చుట్టూ. ఇప్పుడు నేను చూడండి, బాల్ అని చూసారా, ఇక్కడ క్రాక్ లేకుండా బాగా వచ్చింది అనమాట. నేను చిన్న చేస్తున్నాను. ప్రతిసారి నేను పెద్ద చేస్తాను, కాకపోతే ఈసారి చిన్న చేస్తాను అనమాట. బాల్స్ అయితే అనమాట. ఇంకా వేసుకోవాలి, ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పాకం అనేది పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత చూపిస్తాను నేను. షుగర్ నేను 1 కప్ తీసుకున్నాను. 1 కప్ షుగరు, 1 కప్ వాటర్ అనమాట. మేడం అదే నీకే గులాబ్ జామ్ పెట్టి దాంట్లో. ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తాను. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేస్తాను అనమాట. ఏం మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది బాగా హీట్ అయింది కదా, ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ వేసాను అనమాట. కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. ఆయిల్ బాగా మరిగినప్పుడు ఇందా మనం బాల్స్ చేసుకున్నాం కదా, గులాబ్ జామ్ బాల్స్, అవే దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుంటున్నాను నేను. 2 గ్లాసెస్ వేసుకుంటాను అనమాట, సరిపోద్ది మనకి. ఇప్పుడు బాల్స్ అయితే వేస్తున్నాను. ఆయిల్లో ఫ్రై చేయాలంటే ఎంత భయం అంటే, ఇలా వేసి అలా దూరం పారిపోతాను అనమాట. ఇప్పుడంటే ఫోన్ వీడియో తీస్తున్నాను కాబట్టి దగ్గర ఉన్నాను కాబట్టి ఆయిల్ అంటే చాలా భయం అనమాట. అంతకుముందు పెళ్లి కాకుండా ఇంకా దారుణం ఏంటంటే, మనం పప్పులో పోపులు వేస్తాం కదా, అప్పుడైతే పోపులు ఇలా వేసి అంత దూరం పారిపోయేది అనమాట. ఇప్పుడు మెల్లగా పెళ్ళి అయ్యే కొద్దీ అన్నీ అలవాటు అవుతున్నాయి. ఇంకో పక్కన పాకని రెడీ చేసుకున్నాం అనమాట. ఇటు పక్కన బాల్స్ రెడీ అవుతున్నాయి మనకి.
నాకు కుదిరినంత చిన్నగానే బాల్ చుట్టాను అనమాట. అయినా సరే పెద్దగా అయింది, ఉబ్బింది అనమాట బాల్ అయితే. ఇంకా చిన్నగా చేయాలేమో. మనకు బయట అందరు కదా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. గులాబ్ జామున్ ట్రై చేద్దాం అనుకున్నాను. నేను చిన్నగా చుట్టాను. నేను ఎప్పుడు పెద్దగా చుడతాను అనమాట. ఇలా చిన్నగా చుట్టాను. అయినా సరే బాగా పెద్ద చూసారు బాల్స్ పెద్దగా వచ్చాయి అనమాట. స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట. ఈ ప్యాకెట్ ఏంటో ఓపెన్ చేసిన స్మెల్ అయితే స్వీట్ స్మెల్ వస్తుంది అనమాట. బాగుంటుంది స్మెల్ అయితే. ఇది పాకంలోకి వేస్తున్నానండి. కొంచెం స్మెల్ బాగుందని చెప్పేసి ఇలాచీలు అనమాట 5 వేసాను. అయితే రెడీ అయిపోయిందండి. సో గులాబ్ జామ్ కొంచెం చల్లారాలి. ఆరిన తర్వాత దీంట్లో అయితే మిక్స్ చేసుకుందాం. వేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వచ్చిందండి అని చెప్పేసి. సో తిని కూడా చూపిస్తాను అనమాట టేస్ట్ బాగుందా లేదని చెప్పేసి. దీంట్లో వేసుకుందాం. జస్వి ఏమైందమ్మా? చిన్ని తల్లికి ఏమైంది? ఓకే ఓకే. ఎవరు? మా జస్వికి అయితే ఒక 2 days నుంచి ఒంట్లో బాగాలేదండి. ఒంట్లో బాగాలేదంటే దానికి నైట్ పడుకున్నట్టు బాగానే ఉంటుంది అనమాట. మార్నింగ్ లేచే టైంకి కళ్ళు అయితే 2 రెడ్గా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. నేను వెళ్ళలేదు, మా ఆయన జస్విని పంపించాను. మళ్ళీ నేను వెళ్తే చిన్న కూడా తీసుకెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి మా ఆయన్ని పాపని పంపించాను అనమాట. నేను అనుకున్నట్టుగానే ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. ఐలో డ్రాప్స్ ఇచ్చారు, కంట్లో వేయడానికి డ్రాప్స్, దాంతోపాటు సిరప్లు కూడా ఇచ్చారనమాట. ఇంకా ఆ కళ్ళు రెడ్గా అయిపోయింది కదా, జస్వికి ఇంకా సడన్గా జ్వరం వస్తుంది అనమాట. జ్వరము, జలుబు, దగ్గు కూడా వస్తుందండి. దానికి కూడా కొన్ని సిరప్లు ఇచ్చారనమాట. అవి తీసుకొని మా ఆయన వస్తూ ఇడ్లీ తీసుకొచ్చారు జస్వికి. ఎందుకంటే తను అన్నం తింది ఈ టైంలోని. ఇడ్లీ తెచ్చారు, ఇడ్లీ తిందనమాట. బలవంతంగా పెట్టి ఇడ్లీ కూడా. ఇంకా దాంతోపాటు నాకు చెరుకు రసం కూడా తీసుకొచ్చారనమాట. చెరుకు రసం తెచ్చింది నాకు అనుకున్నాను, కాకపోతే మా ఆయన తెచ్చుకున్నాడు అనమాట. ఆయన దగ్గర నుంచి లాక్కొని సగం తాగిన సగం ఇస్తాను చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే మొత్తం నువ్వు తాగి అని చెప్పాడు. హాఫ్ తాగాను, హాఫ్ తాగి మళ్ళీ పక్కన పెట్టని మర్చిపోయాను అనమాట సడన్ గా. నేను మార్నింగ్ చూస్తే మొత్తం పాడైపోయింది అది. చూసేద్దాం రావే. బాగుంది కానీ లోపల కొంచెం ఉడకలేదు. ఎందుకంటే పాకం తక్కువ అని చెప్పా కదా, సో దానివల్ల అనుకుంటాం. ఇదైతే బాగానే ఉంది. ఈసారి చేసేటప్పుడు పాకం కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇవాళ బ్లాగ్ అయితే ఇంతేనండి. కొత్తగా ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఇక్కడ దాకా చూసారు కాబట్టి వీడియోని మీరైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి. గుడ్ మరి బాయ్.